ఎరా ఏందన్నా కడపకు పోయినాడు తిరిగి వస్తాడనుకుంటే ఆడనే ఉండిపోయినాడు ఏంది? సరే ఉన్ని ఈడేసేస్తే మన లెక్క, ఆడేసేస్తే ఎవడు లెక్కో. మనకు కావాల్సింది వేసేయడమే. చైర్మన్ ఆడు మాకు వదిలి నేను నీ బామ్మర్ది కడపకు పోయి ఆడిని వేసేసి ఆడు చచ్చాడు వాటితో తిరిగి వస్తాం. అసిస్టెంట్ కమిషనర్ చెప్పినాడు కదా నిడిసేయకూడదు. మన గుణాకి ఏమైనాదో తెలుసుగా. ఆ జగన్ గారి కాళ్ళు చేతులు తీసేయాలి. అనా సీను గారు చెప్పింది నిజమే, అటు చేయటమే కరెక్ట్. ఏందిరా కరెక్ట్? వేసేయమంటే ఇంకా మాట్లాడరా కుమారన్న. ఏసీపీ చెప్పినట్లు ఆడిని పబ్లిక్ లో వేసేస్తేనగా ప్రాబ్లం. అవును బాబు, ఈడకెత్తుకొచ్చేయండి, పెరట్లో పాతేద్దాం. అట్టాగి రాని రాణి వస్తాడు రాణి. ఈసారి అన్ని వదలకూడదు. ఇవాళ అయిపోయినవరా. రండ్రా అన్నా ఆడు చూడు. అన్నా మన మస్తు అన్నమని తెలిసి ఊరు నుంచి చాలా మంది జనాన్ని దింపినాడు. చూసినావా కడపలో కూడా వీడికి పెద్ద బ్యాచ్ ఉన్నట్టుంటది. ఇదో ఆడు నీకే స్పాట్ పెడతా అంటాడు. అన్నా మన వాళ్ళు ఏం చేస్తామని అడుగుతాండారు. వెనక్కి పోదారా? పోదాం పద, ఊపిరింటే చాలు పంపుకోవచ్చు. ఏంటి పరిగెత్తాడారు? అన్నా మొరటి నా కొడుకునా బాంబులు వేసినా వేస్తారు, పరిగెత్తండి. ఏందన్నా ఆలు పోతాడారో? వాళ్ళు ఈ ఊరోళ్ళే, వాళ్ళకి అడ్డదారులని తెలుసు. ఈ ఊళ్ళో ఏడున్నా మనం లేసేస్తారు. ఇంకా ఈ ఉంటానికి మన ఎదలవా అన్నా. రెండు టీ ఇవ్వమ్మా. భయపడకు మాలతి, నేనున్నాను. దేవత నీవే, నా దేవత నీవే, కను పాపగ కాస్తా నేను నేరెప్పనై. నా జత నీవే, ఇక నా జత నీవే, ఎడబాయక ఉంటా తోడు నీడనై. నీలో నేను సగములే, నీవే నాకు జగములే, నీతో యుగమే క్షణములే, ఇది మన మనసుల కలయిక. దేవత నీవే, నా దేవత నీవే, కను పాపగ కాస్తా నిన్ను నేరెప్పనై. నీకోసం పుడమైపోతాను, నదిలా వచ్చే నీకోసం కడవైపోతాను, కలలా వచ్చే నీకోసం కన్నైపోతాను, ఉలిలా నన్ను తాకావో శిల్పాన్నవుతాను. నీ ఊపిరితో ఈ వెదురైన వేణువు కాదా, నీ చూపులతో ఈ వేసవిలో వెన్నెల రాదా, సూర్యుని చుట్టూ భూమి
నీవే నేనై బతకనా తలపుల తలుపులు తెరిచిన శని జోరున కురిసే వానల్లో ఎండే నువ్వంట నిప్పులు చెరిగే ఎండల్లో వానే నువ్వంట ఏకాంతాన్ని వెలివేసే తోడే నువ్వంట శోకాలన్నీ తరిమేసే జాడే నువ్వంట నీ నవ్వుల్లో పూచేటి పువ్వైపోనా నీ నడకల్లో మోగేటి మూవైపోనా గుడిలో వెలసిన రూపము గుండెల వెలిగే దీపము పంచే తీయని తాపము వలపుల పిలుపులు తెలిపిన మధు దేవత నీవే నా దేవత నీవే కనుపాపగ కాస్తా నిను నేరెప్పనై నా జత నీవే ఇక నా జత నీవే ఎడబాయక ఉంటా తోడు నీడనై నీలో నేను సగములే నీవే నాకు జగములే నీతో యుగమే క్షణములే ఇది మన మనసుల కలయిక కదా ఐఎమ్ హైలీ డిసప్పాయింటెడ్. సిబిఐ ఎంక్వైరీకి మీరు ఎవరూ కోఆపరేట్ చేయట్లేదు. మైండ్ యూ, చనిపోయింది ఓ ఆర్డీఓ. ఇదే మీ పోలీస్ డిపార్ట్మెంట్లో జరుగుంటే చూస్తూ ఊరుకునేవాళ్ళ? ఆర్డీఓ వాళ్ళ నాన్నగారు షేవింగ్ చేసుకునేటప్పుడు చచ్చిపోయారని రిపోర్ట్లో రాశారు. సిబిఐకి సపోర్ట్ చేసి త్వరగా కేసును క్లోజ్ చేయాలి. అలా చేయకపోతే ఆ మల్లన్నకి సపోర్ట్ చేసే ఆఫీసర్స్ మీద నేను యాక్షన్ తీసుకుంటాను. మొత్తం విన్నారుగా. ఆర్డీఓ గురించి మీటింగ్ అనగానే నాకు అర్థమైంది ఏ గురించే మాట్లాడతారని. అందుకే లోపలికి వచ్చిన వెంటనే సెల్ ఫోన్ ఆన్ చేసి పెట్టాను. పరిస్థితి ఎలా ఉందంటే రోడ్లో వెళ్ళే ఏ కుక్కరిచినా మనకే ప్రాబ్లం సార్. వద్దు సార్, ప్రస్తుతానికి మనకు ఎలాంటి గొడవలు వద్దు. భాస్కర్ కుమారన్న, నేను కుక్కల భాస్కర్ మాట్లాడతాడా? చెప్పు భాస్కర్. ఏం జరుగుతుంది అది కడపలో? గుణా ఎవరో కొట్టారంట. అన్న వచ్చినాక చూస్తామన్నారంటనే. అన్న వచ్చినాక ఏం బీకినారు? అసలే ఆర్టీఓ మ్యాటర్ పెద్ద గొడవగా ఉండాలి. పైగా ఆడు చిన్న ఇన్స్పెక్టర్, అందుకే కొన్నాళ్ళు ఆగుదామని. రామాయణం చెప్పొద్దు, తిక్క కథలు చెప్పాకురి. నేను చెప్పేది కొంచెం. నువ్వు కొట్టే తప్పు, నేను కొడితే ఇప్పుడు ఆయన ఎవడు కొట్టినా మన మీదకి వస్తాడు భాస్కర్. వద్దు. మా పిల్లోళ్ళ చేత కనిపిస్తే పిల్లోళ్ళ పిల్లోళ్ళంటే నేను పెంచుకునే కుక్కల మావా. నువ్వేనా జగను? ఏమిరా గుణాన్ని కొట్టేద్దామో గాని వారు. గుణ ఎవరో తెలిసినా నీకు? మల్లన్న తమ్ముడు. మల్లన్న తలుచుకుంటే కడపలో ఏం చేశాడో తెలుసురా? తెలియదా? అబ్బా ఏమి బుద్ధిరాడు ఈడు. నేను ఎంగిలి చేత్తో కొట్ట కొడుతున్న గమ్మునుంటే ఎక్స్ట్రాల్ చేస్తావరా?
చీచి మరి గబ్బు నా కొడుకునే. ఇప్పుడు చూడరా ఏమైతుందో నీ గతి. ఏమిరా ఇది అన్న దెబ్బ దెబ్బ ఊరికి వాణి గడిచిరమ్మంటే పార్టీ మార్చి వాణి కాడ తోకలు ఊపుతున్నాయి. 6 అడుగుల పొడుగు ఉన్నాడు కర్సనికి యాది దొరకలేదా మీకు? కాళ్ళుంటాయి చేతులుంటాయి యాది ఇష్టమైతే కొరుక్కొని తినండి. ఇట్లా గాడి లెక్క అరుస్తాడా ఏం వినాలేదేమే? చెవులు మూసుకపోయినాయా మీకు? ఎందుకు అరుస్తున్నావు? కరవు. ఎందుకంటే కుక్కలకి మంచోళ్ళు ఎవరో తెలుసు. కనీసం నువ్వైనా నా పరువు కాపాడినావే. బాగా 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 చూడండి. నిన్న పుట్టిన దానికి ఉన్న విశ్వాసం మీకు లేకపోయినే. అయ్యో 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 ఇది కూడా పోతాడే. అయ్యో 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 పొట్టిగా ఉండాలని ఒంగోలు గుడిక పాలు పట్టాను కదా నీకు. నీ పేరు ఇంకా కుక్క భాస్కర్ కాదు, ఉత్త భాస్కర్. వస్తా. పోగండి యాడి పోతాడారు? మీ నాయన నిడిచిపెట్టిపోతారా? ఇంత జరిగినా నువ్వు సీన్లోకి ఎంటర్ కాలేదేందన్నా? అదే నా క్యారెక్టర్. అర్థం కాలేదన్నా. నేను దిగితే ఈయనెవడు మోసుకుపోయేది. అది సరే, జీపులో అంత చోటున్నా నా ఆటోలో ఎందుకు వచ్చినావు? డాక్టర్కి 1000 రూపాయలు వేయడం కంటే నీకు 50 రూపాయలు వేయడమే బెటర్. హలో